లేట్ నైట్స్, ఎక్స్ట్రా ఆఫర్స్, డెలివరీ పైన డెడికేషన్, ఇంత హార్డ్ వర్క్ చేసినా కానీ స్టిల్ ప్రమోషన్ వేరే వాళ్ళకి వస్తున్నాయి. రైట్ స్కిల్స్ ఉన్నాయి బట్ అయినా రికగ్నిషన్ లేదు. ప్రమోషన్స్ డిలే అవుతున్నాయి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. వై? సింపుల్ థింగ్, ఆఫీస్ పాలిటిక్స్ ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు. ఈ వీడియోలో మనం డీప్ డైవ్ చేద్దాం అనమాట ఇంటూ ది వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ పవర్ఫుల్ కెరీర్ గేమ్స్, ఆఫీస్ పాలిటిక్స్. ఆఫీస్ పాలిటిక్స్ అంటే మ్యానిపులేట్ చేయడం కాదు. ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ యువర్ కెరీర్, విజిబిలిటీని బిల్డ్ చేసుకోవడం అండ్ ప్లేయింగ్ స్మార్ట్ వితౌట్ లూజింగ్ యువర్ ఎథిక్స్. స్కూల్స్, కాలేజ్ లో స్కిల్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తారు బట్ ఎవరు ఆఫీస్ లో పాలిటిక్స్ ఎలా డీల్ చేయాలో చెప్పరు. సో లెట్స్ స్టార్ట్ ద కన్వర్సేషన్ టుడే. ఫస్ట్ అసలు ఈ ఆఫీస్ పాలిటిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ లెట్స్ రిమూవ్ వన్ బిగ్ మిత్. ఆఫీస్ పాలిటిక్స్ అంటే ఆల్వేస్ డ్రామా, గాసిప్, బ్యాక్ స్టాబింగ్ అని కాదు. యాక్చువల్లీ ఆఫీస్ పాలిటిక్స్ ఇస్ అన్రిటన్ రూల్స్ ఆఫ్ వర్క్ స్పేస్. ఎవరు డెసిషన్ తీసుకుంటారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎక్కడ మీ వాయిస్ ఆడిబుల్ అవుతుంది, ఇవన్నీ పాలిటిక్స్ లో ఒక పార్ట్. పవర్ డైనమిక్స్ గురించి, విజిబిలిటీ గురించి అండ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ గురించి అర్థం చేసుకోవాలి. ఇది రియల్ మీనింగ్ ఆఫ్ ఆఫీస్ పాలిటిక్స్. సింపుల్ గా చెప్పాలి అంటే టెక్నికల్ స్కిల్స్ ని ఎక్సెల్ చేయడం ఇస్ సర్వైవల్, ఆఫీస్ పాలిటిక్స్ ని నావిగేట్ చేయడం ఇస్ గ్రోత్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఆఫీస్ పాలిటిక్స్ అంటే గాసిప్స్ అండ్ బ్యాక్ స్టాబింగ్ కాదు. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ హౌ టీమ్స్ అండ్ పవర్ వర్క్. అంటే మీకు అనిపించచ్చు ఆఫీస్ పాలిటిక్స్ అన్ని చోట్ల ఉంటాయి, ఇగ్నోర్ చేసేయచ్చు అని చెప్పేసి. కానీ లెట్స్ లుక్ ఎట్ ద రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద ఆఫీస్ పాలిటిక్స్ ఇన్ వర్క్ స్పేస్. నేను పని మాత్రమే చేస్తా, పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వను అని చాలా మంది డిసైడ్ చేస్తారు. చాలా నోబుల్ థాట్, కానీ రియల్ వరల్డ్ లో అది వర్క్ అవుతుంది. మనం స్కూల్లో టాపర్ అయినా, జాబ్ వచ్చాక కూడా హార్డ్ వర్క్ చేసి పని చేసినా ప్రమోషన్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్తాయి. ఫ్రస్ట్రేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్స్ టేక్ ఎ రియల్ ఎగ్జాంపుల్. ఒక టీమ్ లో రమేష్ అండ్ సురేష్ ఇద్దరు డెవలపర్స్. రమేష్ సూపర్ స్కిల్డ్, కోడ్ లో మెజిషియన్ బట్ సైలెంట్. సురేష్ యావరేజ్ డెవలపర్, కానీ సీనియర్స్ తో బాండింగ్ స్ట్రాంగ్, వర్క్ ని హైలైట్ చేయడంలో మాస్టర్. 6 months తర్వాత రివ్యూ టైం వచ్చింది. గెస్ వాట్? సురేష్ కి టీమ్ లీడ్ ఛాన్స్ ఇచ్చారు. రమేష్ సేమ్ పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఇక్కడ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇన్ ఆఫీస్ విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ క్యాపబిలిటీ కంటే. మనం చేసిన పని గురించి ఎవరికైనా తెలియకపోతే ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వరు. ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే హెచ్ఆర్ అండ్ మేనేజ్మెంట్ కి, ప్రమోషన్ డిసైడ్ చేస్తున్న సీనియర్స్ కి నువ్వు ఉన్నా లేకపోయినట్టే. అండ్ దట్స్ వేర్ ఆఫీస్ పాలిటిక్స్ ఎంటర్స్ ద సీన్. బట్ లెట్స్ రీడిఫైన్ ఇట్. పాలిటిక్స్ అంటే గాసిప్స్ అండ్ మ్యానిపులేషన్ కాదు. పాలిటిక్స్ అంటే అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు, టీమ్ డైనమిక్స్ అండర్స్టాండింగ్ చేసుకోవడం, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు అబ్జర్వ్ చేయాలో తెలియాలి. ఇట్స్ అబౌట్ ప్లేయింగ్ ద పర్సెప్షన్ గేమ్ వితౌట్ కాంప్రమైజింగ్ యువర్ ప్రిన్సిపల్స్. ఆఫీస్ పాలిటిక్స్ ని స్మార్ట్ గా, ఎథికల్ గా హ్యాండిల్ చేయాలి. సో మనకి ఇప్పుడు దాకా అర్థమైందంటే పని చేసినా సరిపోదు, విజిబిలిటీ కూడా ఉండాలని అర్థం చేసుకున్నాం. బట్ నౌ అసలు ఈ పాలిటిక్స్ ని మ్యానిపులేట్ చేయకుండా స్మార్ట్ గా ఎలా హ్యాండిల్ చేయాలి, సో దాన్ని స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. టీమ్ జాయిన్ అవ్వగానే హైపర్ మోడ్ లో ఇంప్రెస్ చేయాలనే గోల్ ఉండకూడదు. ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. అసలు ఎవరు డెసిషన్ తీసుకుంటారు, ఎవరు సైలెంట్ గా స్ట్రాంగ్ గా ప్రెసెన్స్ మెయింటైన్ చేస్తారు, మేనేజర్ ఎవరిని కన్సిడర్ చేస్తున్నాడు, మనం రియాక్ట్ అవడం కన్నా సిచ్యువేషన్ ని రీడ్ చేయడం ఈజ్ ఆల్వేస్ అ స్మార్ట్ స్ట్రాటజీ. లైక్ చెస్ గేమ్ లో ఫస్ట్ ఫ్యూ మూవ్స్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తాం కదా, అలాగే ఈ గేమ్ లో కూడా పాలిటిక్స్ లో ముందు టీమ్ ని మ్యాప్ చేయాలి. స్టెప్ 2 లో బిల్డ్ రిలేషన్షిప్స్ నాట్ గ్రూప్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఒక గ్రూప్ కి స్టిక్ అవుతారు. గ్రూప్ లో ఉంటే ట్యాగ్ అయిపోతుంది హీస్ ఫ్రమ్ దట్ గ్యాంగ్ అని చెప్పేసి. ఇన్స్టెడ్ క్రాస్ టీమ్ ఫ్రెండ్షిప్ ని బిల్డ్ చేయండి. జెన్యూన్ కన్వర్సేషన్ లో ఇన్వాల్వ్ అవ్వండి. లైక్ ఇన్ టీ ఆర్ లంచ్ బ్రేక్ లో క్యాజువల్ గా వేరే టీమ్స్ తో కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. గ్రూప్స్ డివైడ్ చేస్తాయి కానీ రిలేషన్షిప్ బ్రిడ్జ్ లా వర్క్ చేస్తుంది. ఆ బ్రిడ్జ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండేలా చూసుకోవచ్చు. ఒక మెయిల్ లో టీమ్మేట్ చేసిన వర్క్ ని అప్రిషియేట్ చేయడం, బర్త్డే కి విష్ చేయడం, సింపుల్ గెస్టర్స్ తో స్ట్రాంగ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. స్టెప్ 3 స్పీకప్ సెలెక్టివ్లీ. మీటింగ్ లో ఎవ్రీ టాపిక్ మీద మాట్లాడకూడదు, బట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినప్పుడు కరెక్ట్ టైం లో కాన్ఫిడెంట్ గా ఒపీనియన్ చెప్పాలి. సైలెంట్ గా ఉండడం ఒక స్టేజ్ వరకు ఓకే, బట్ వెన్ యూ స్పీక్ పీపుల్ షుడ్ లిసన్. నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నావు అంటే అందరూ వినాలి. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడాన్నే రెస్పెక్ట్ఫుల్ విజిబిలిటీ అంటారు. స్టెప్ 4 ఇమేజ్ మేనేజ్మెంట్. మీ మేనేజర్ కి, హెచ్ఆర్ కి మీ ఇంపాక్ట్ గురించి తెలియకపోతే వాళ్ళు నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా అనే ఐడియా కూడా ఉండదు. వీక్లీ రివ్యూ మెయిల్స్ లో మీ అచీవ్మెంట్ షేర్ చేయండి. 1-on-1 మీటింగ్స్ లో లాస్ట్ వీక్ కంప్లీట్ చేసిన మాడ్యూల్స్ ఏంటి, రెడ్యూస్ చేసిన బగ్స్ ఏంటి, సపోర్ట్ చేసిన టీమ్స్ ఏంటి, టాస్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పండి. స్టెప్ 5 లో లర్న్ టు సే నో. ఫ్రెషర్స్ మోస్ట్లీ మిస్టేక్ చేస్తుంటారు. వాళ్ళకి నో చెప్పడం భయం, ఏమనుకుంటారో అని భయం, ఆర్ ఎల్స్ నన్ను టార్గెట్ చేస్తారేమో వర్క్ సరిగ్గా చేయకపోతే అని చెప్పి భయం. దాని రిజల్ట్ ఏంటి అంటే బర్న్అవుట్, ఓన్ టాస్క్ పెండింగ్, స్ట్రెస్ బిల్డప్. హెల్ప్ చేయడంలో తప్పు కాదు, బట్ బౌండరీస్ మెయింటైన్ చేయకపోవడం తప్పు.
నీకు ఆల్రెడీ వర్క్ ఉండగా ఎవరైనా వచ్చి ఈ వర్క్ చేయొచ్చు కదా అని అడిగితే ఎలా రిప్లై ఇవ్వాలి అంటే, ఐఎమ్ లిటిల్ ప్యాక్డ్ రైట్ నౌ బట్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ యూ పోస్ట్ లంచ్ అని చెప్పేసి పొలైట్ గా పక్కకి వెళ్ళిపోవడం. అలా క్లారిటీ మెయింటైన్ చేస్తే పీపుల్ విల్ రెస్పెక్ట్ యువర్ టైం, యువర్ ఎనర్జీ అండ్ యువర్ ప్రయారిటీస్. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఆఫీస్ పాలిటిక్స్ ఇగ్నోర్ చేయకండి, దాని నుంచి పక్కకు తప్పుకోలేరు ఎప్పుడు కూడా, కానీ దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోండి. మీ ఆఫీస్ లో పాలిటిక్స్ ని ఎలా ఫేస్ చేశారు, మీ గ్రోత్ ని బ్లాక్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, కామెంట్ సెక్షన్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేసుకోండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రామకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.